హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు. మహిళలకు, రైతులకు, విద్యార్థులకు ఈ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4 పథకాలను ప్రారంభించబోతున్నారు. అయితే ముఖ్యంగా ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? వీటి ద్వారా ఎవరెవరికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదల అవుతాయి? ఎవరెవరు అర్హులు అవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? వంటి వివరాలన్నిటి గురించి వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను, వెళ్ళి చూసి జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, నేడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, రైతులకు, విద్యార్థులకు కలిపి 4 పథకాలను ప్రారంభించబోతున్నారన్నమాట. అయితే ఆ పథకాలనేటివి ఏంటి? వీటి ద్వారా ఎవరెవరికి ఏ ఏ ప్రయోజనాలు చేకూరుతాయి? వంటి వివరాలన్నిటి గురించి ఈ వీడియోలో మనం ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఇక మొట్టమొదటిగా వచ్చి ఈ నెల 20వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల కుటుంబాలకు నేతన్నల సేవలో అనే పథకం కింద సెకండ్ ఫేజ్ 25,000 రూపాయలను అర్హులైనటువంటి వాళ్ళ యొక్క బ్యాంకు అకౌంట్లోకి రిలీజ్ చేయబోతున్నారు. సో, అయితే ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కింద ఈ నెల 7వ తారీఖున 25,000 రూపాయలను రిలీజ్ చేశారు. సో, అప్పుడు కొంతమంది బ్యాంక్ అకౌంట్లోకి 25,000 రూపాయలు పడ్డాయి. మరికొంతమంది బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఈ 25,000 రూపాయలు అనేది రిలీజ్ కాలేదన్నమాట. అంటే పడలేదు. సో, ఇలా ఎవరికైతే 7వ తారీఖున 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి పడలేదో, పెండింగ్‌లో ఉందో అటువంటి వాళ్లకు, అలాగే కొత్తగా దరఖాస్తులు చేసుకొని ఉంటారు కదా! అలా కొత్తగా ఎవరైతే దరఖాస్తులు పెట్టుకొని ఉంటారో అటువంటి వాళ్లకు కలిపి ఈ నెల 20వ తారీఖున 25,000 రూపాయలను బ్యాంకు అకౌంట్లోకి డీబీటీ విధానంలో రిలీజ్ చేయబోతున్నారన్నమాట. అయితే వీటికి సంబంధించి మళ్ళా మనకు అర్హుల జాబితాలు మరొక 2 రోజుల్లో అప్డేట్ అవుతాయి. సో, అప్పుడు మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అయితే అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొత్త పథకం. దీనికి సంబంధించి ఇంకా ఆన్లైన్‌లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కావచ్చు, అలాగే ఇనెలిజిబుల్ లిస్టులు చెక్ చేసుకోవడానికి కావచ్చు, ఏ విధమైనటువంటి వాటిని కూడా తీసుకురాలేదన్నమాట. అందుకే చెప్తున్నాను, గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మాత్రమే మీరు ఇనెలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇది మొదటి పథకం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ నెల 30వ తారీఖున తల్లికి వందనం పథకం కింద సెకండ్ ఫేజ్ 13,000 రూపాయలను రిలీజ్ చేయబోతున్నారు. సో, అయితే ఇప్పటికే మొదటి విడత కింద గత నెల 22వ తారీఖున అర్హులైనటువంటి వాళ్ళ తల్లి యొక్క బ్యాంకు అకౌంట్లోకి 13,000 రూపాయలను రిలీజ్ చేశారు. సో, అయితే అప్పుడు కొంతమందికి 13,000 రూపాయలు ఫుల్ అమౌంట్లు పడ్డాయి. మరికొంతమందికి హాఫ్ అమౌంట్లు బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడడం జరిగింది. మరికొంతమందికి అసలే 13,000 రూపాయలే పడకుండా ఉన్నాయన్నమాట. సో, ఇలా ఎవరికైతే హాఫ్ అమౌంట్లు పడుంటాయో, అలాగే అసలే డబ్బులనేది బ్యాంక్ అకౌంట్లోకి పడకుండా ఉండిందో, సో, అటువంటి వాళ్ళందరినీ కూడా ఫిర్యాదులు పెట్టుకోమని ప్రభుత్వం ఒక అవకాశం అయితే ఇచ్చింది. అది కూడా ఈ నెల 7వ తారీఖు వరకు ఛాన్స్ అయితే ఇచ్చిందన్నమాట. ఇలాగా ఎవరైతే ఈ నెల 7వ తారీఖు లోపల ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ రైజ్ చేసుకొని ఉంటారో కారణాల చేత, అటువంటి వాళ్లకు, అలాగే ఇప్పుడు కొత్తగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయి ఉంటారు కదా విద్యార్థులు, సో వాళ్లకు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొత్తగా జాయిన్ అయినటువంటి విద్యార్థులకు కలిపి ఈ నెల 30వ తారీఖున సెకండ్ ఫేజ్ కింద 13,000 రూపాయలను అర్హులైనటువంటి వాళ్ళ యొక్క
తల్లి బ్యాంకు అకౌంట్‌లోకైతే రిలీజ్ చేయబోతున్నారు. సో, ఇది అయితే ఇందులో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రము వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే విద్యార్థుల యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి ఈ రూ. 13,000 రిలీజ్ చేస్తారు. కాబట్టి మీకు గనక సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ కనుక లేకున్నట్లయితే తప్పకుండా బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలి. సో, విద్యార్థులకు ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఆ బ్యాంక్ అకౌంట్ చేసుకుంటేనే అందులోకి డబ్బులనేది పడడం జరుగుతుంది. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా రూ. 13,000 అనేది వాళ్ళ యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్‌కి లేదా మదర్ లేకపోతే గార్డియన్స్ లేదా ఫాదర్ అయితే ఫాదర్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకైతే పడతాయి. సో, మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ నేతన్నల సేవలో పథకం కింద కావచ్చు, అలాగే ఈ తల్లికి వందనం పథకం కింద కావచ్చు, ఇంకా ఏ పథకం కింద అయినా మీకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు డీబీటీ విధానంలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పిసిఐ లింక్ చేసుకోండాలి. అలాగే బ్యాంక్ అనేది యాక్టివ్‌లో ఉంచుకోవాలన్నమాట మీ బ్యాంక్ అకౌంట్‌ను. సో, ఫస్ట్ అది పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. మీ ఆధార్ నంబర్‌కు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ పెట్టుకోండాలి. కేవైసీ అనేది అప్డేట్ చేసుకోండాలి. సో, ఇవి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే బ్యాంకు అకౌంట్‌లోకి ఈ పథకాల ద్వారా వచ్చేటువంటి డబ్బులనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఈ తల్లికి వందనం పథకం సెకండ్ ఫేజ్‌కు సంబంధించిన ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్టులు అనేటివి ఈ నెలాఖరు లోపల అప్డేట్ అవుతాయి. సో, అప్పుడు నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళైతే మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకేనా? సో, ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రైతులకు ఈ నెలలోనే పీఎం కిసాన్ పథకం 24వ విడత కింద రూ. 2,000, అలాగే అన్నదాత సుఖీభవ పథకం ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత అనమాట. రూ. 5,000 బ్యాంకు అకౌంట్లోకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో, అయితే ఇక్కడ మనకు ఏపీ ప్రభుత్వము పీఎం కిసాన్ పథకం కింద నిధులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో సో అదే డేట్ను కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులను రిలీజ్ చేస్తామని చెప్పారు. అందువల్ల ఇప్పుడు మనం ఫస్ట్ పీఎం కిసాన్ పథకం నిధులు అయ్యేటువంటివి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. సో, సేమ్ మనకు అదే డేట్న అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి. అయితే ఈ పీఎం కిసాన్ పథకం నిధులను ఈ ఆగస్టు నెలలోనే 24వ విడత కింద రూ. 2,000 రైతులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, మనకు ఈ నెలాఖరు లోపల రైతులకు ఈ పీఎం కిసాన్ రూ. 2,000 24వ విడత అందుతాయన్నమాట. సో, అదే డేట్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ ఏడాదికి రెండో విడత అనమాట రూ. 5,000 అనేది కూడా అందుతుంది. సో, ఫస్ట్ మీకు ఈ పీఎం కిసాన్ పథకం నిధులయ్యేటువంటివి జమ కావాలి అంటే స్టేటస్ చెక్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు అక్కడ ఇంతకు ముందు విడతకు సంబంధించి డబ్బులు అనేది పడుందా లేదా అని తెలుస్తుంది. పెండింగ్‌లో ఉందా అని తెలుస్తుంది. అలాగే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిందా లేదా పెండింగ్‌లో ఉందా అని కూడా తెలుస్తుంది. సో, మీకు ఈ 24వ విడత జమ కావాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. కేవైసీ ఎవరికైనా పెండింగ్‌లో ఉంటే ఈ 24వ విడత కింద రూ. 2,000 అనేది జమ కాదనమాట. అందుకొరకే చెప్తున్నాను. సో, ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. అక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే సో, ఇది పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్. సో, మీకు అక్కడ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ దాని మీద క్లిక్ చేసేసాను. సో, క్లిక్ చేసాక ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అండి. మీకు రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే సో, మనకి ఇక్కడ సింపుల్‌గా రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చేస్తున్నారు. నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని. దాని మీద క్లిక్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, అప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ యొక్క లెటర్స్ వాటిని ఇక్కడ ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు మీ యొక్క స్టేటస్ అనేది చూపించేస్తుంది. సో, ఇలా సింపుల్‌గా మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. కేవైసీ ఏమన్నా పెండింగ్‌లో ఉంటే తప్పనిసరిగా కేవైసీ అనేది పూర్తి చేసుకోండి. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా స్టేటస్ మీరు సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీ ఆధార్ నంబరు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్‌ని ఓకేనా? సో, ఇక్కడ మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు అప్డేట్ అయింది. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా!
VEMWEM అని ఈ క్యాప్చా కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా, ఇదివరకు విడతకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ కూడా క్లియర్గా తెలుస్తుంది. కేవైసీ ఏమన్నా పెండింగ్లో ఉందా, అప్డేట్ చేసుకోవాలా, దీనికి సంబంధించి కూడా. సో ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఏమన్నా మీరు పెండింగ్లో పెట్టుకున్నట్లయితే వాటిని క్లియర్ చేసుకోండి. ఏమన్నా రిమార్క్స్ ఉన్నా కూడా వాటిని రెక్టిఫై చేసుకోండి ఈ లోపల. సో మీకు ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా కేవైసీ అప్డేట్స్ అనేటువంటివి చేసుకోవాలి 2 పథకాలకు సంబంధించి. సో నేను ముందు రోజుల్లో ఖచ్చితంగా అప్డేట్స్ చేస్తూ ఉంటాను, విడుదల తేదీ అనేది ఫిక్స్ చేశాక. ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద 18,000 రూపాయలు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. అయితే ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోలో తీసుకువచ్చారు కానీ ఇంకా అమల్లోకి తీసుకురాలేదు. దీనికి సంబంధించి పర్టికులర్గా 3,300 కోట్ల రూపాయలను బడ్జెట్ కూడా కేటాయింపు చేస్తున్నారు. ఓకేనా. సో అయితే ఈ పథకాన్ని కూడా ఈ ఆగస్ట్ నెలాఖరు లోపల లేదా మనకు సెప్టెంబర్ మొదటి వారంలో, సో ఆ టైంలో ఏమన్నా అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఈ పథకం కింద ఏడాదికి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు 50 ఏళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 18,000 రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ 18,000 రూపాయలు 18,000 రూపాయలు ఇవ్వాలా లేదా నెలకి 1,500 రూపాయలు రిలీజ్ చేయాలా అన్న వివరాల గురించి ఇంకా మనకు క్లారిఫికేషన్ రాలేదన్నమాట. మనకు స్పష్టత రావాలి. ఓకేనా. సో వీటన్నిటి గురించి ముందు రోజుల్లో ఖచ్చితంగా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా తప్పకుండా వీటన్నిటిని నేను మన ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను. ఛానల్ని అయితే ఫాలో అప్ చేస్తున్నాను రెగ్యులర్గా. ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే లైక్ చేసేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.